విధానం అదే, పేదల్ని ఆర్థిక పరంగా ముందుకు తీసుకెళ్ళాలి. మనము మన బాపట్లో సంక్షేమం కానీ అభివృద్ధి ఫలాలు కానీ 1100 కోట్లు ఈ 2 సంవత్సరాల్లో ఖర్చు పెట్టింది మన ప్రభుత్వం, మన నియోజకవర్గంలో. ఏమా బాగున్నారా? నీ పేరేంటి? ఏమా చెల్లెమ్మా, నీ పేరు? దీపిక. ఎంతమంది మీ పిల్లలు? ఇద్దరా? అమ్మాయి ఏం చదువుతున్నది? డిప్లొమానా? అబ్బాయి ఐటీ అయిపోయింది. మరి మీ పిల్లలు చదువుతున్నారు కదా, ప్రభుత్వం నుంచి రియంబర్స్మెంట్ వచ్చిందా? స్త్రీ శక్తి పథకం కింద పాప ఉచిత బస్సు, పాప కాలేజీకి వెళ్ళి వస్తున్నది. అక్కడేమో గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది. మరి వ్యవసాయం ఏం చేయట్లా? అన్నదాత సుఖీబాబు 20,000 బండి, మీ అమ్మగారికి పెన్షన్ వస్తున్నది. ఆ డబ్బులు కూడా వచ్చినాయి. మరి ఇల్లు రేకుల షెడ్ ఉంది, ఇప్పుడు కొత్తగా వదులుతారు, అప్పుడు మీకు అది వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు గెలవాలి. చాలా సంతోషం అమ్మా. ఆర్థిక పరమైన స్థితిగతుల్లో ఎవరైతే ఉంటారో, మీకు ఆటోకి డబ్బులు ఇచ్చారు, పొలానికి డబ్బులు ఇచ్చారు, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ వస్తున్నది, మీ అత్తగారికి పెన్షన్ వస్తున్నది, మళ్ళీ మీకేమో ఇంటికి అప్లై చేశారు. అన్నదాత సుఖీబాబు 20,000 బండి. ఇంతకన్నా ఒక కుటుంబానికి సంతోషం ఏమైనా ఉంటుందంటే ప్రభుత్వం విధానం అదే, పేదల్ని ఆర్థిక పరంగా ముందుకు తీసుకెళ్ళాలి. మిమ్మల్ని కలవటం చాలా సంతోషంగా ఉంది. మీరు ఎన్నుకున్న ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకుని ఈ కూటమి ప్రభుత్వ విజయాలు, మనము మన బాపట్లో సంక్షేమం కానీ అభివృద్ధి ఫలాలు కానీ 1100 కోట్లు ఈ 2 సంవత్సరాల్లో ఖర్చు పెట్టింది మన ప్రభుత్వం, మన నియోజకవర్గంలోనే. అలాగే ఈ కూటమి ప్రభుత్వానికి మీ చేయూతని